మగాడిది ఎంతటి దుర్భరమైన జీవితమో కదా. ఆడదాని సొమ్ము భర్త వాడకూడదు. ఆడదాని సొమ్ము అంటే ఇక్కడ భార్య తన ఉద్యోగం ద్వారా సంపాదించిన సొమ్ము లేదా వ్యాపారంలో సంపాదించిన సొమ్ము కానీ, లేదా పుట్టింటి వారు పసుపు కుంకాల పేరు మీద బంగారం కానీ పొలం కానీ తన వ్యసనాలు కాదు అవసరానికి కూడా మగవాడు సొమ్ము వాడకూడదు, వాడేందుకు వీలు లేదు. మన వివాహ వేదం ఎంత ఖచ్చితంగా చెప్పిందంటే, ఒక్కసారి మామగారు కన్యాదానం చేసి స్త్రీ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత ఇక ఆ మగవాడు తన భార్య ఇంట్లోనే ఉంటున్నాడని లెక్క. భార్య పెట్టిన పచ్చడి మెతుకులే అతనికి ఆహారం. ఇది మన ధర్మశాస్త్రం నొక్కి వక్కానించి చెప్తోంది. భర్త అంటేనే భరించువాడు అని అర్థం. అంటే తాను సొంతంగా కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే భార్యా బిడ్డలకి పెట్టి పోషిస్తూనే తాను కొంత సొమ్ముని కూడా వెనకేసుకోవాలి. ఒక్క సొమ్ము విషయమే కాదండోయ్, భర్త ఒక యజమానిగా తాను చేసుకున్న పూజా ఫలితాన్ని కూడా భార్యకి సగం ధారపోస్తాడు. ఎంతటి దుర్భరమైన జీవితమో కదా మగాడిది. అందుకే ఒక మగవాడు జీవితంలో తరించడం చాలా 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 కష్టం. పెళ్లి సంబంధాల కోసం 7207044524కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి.